ఒక్క నిమిషం ఆగే వీడియో చూడండి. రీసెంట్లీ మధ్యప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ తన ముందున్న వాడిని ఇలా అన్నాడు, క్యా కర్లోగే తుమారా ఔకాత్ క్యా హై. పబ్లిక్ అర్హత గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నేను చెప్పేది విను. ఒప్పుకుంటా సంవత్సరాలు చదివి ఎగ్జామ్ రాసినావు, ఒప్పుకుంటా ఇండియాలో టాప్ మోస్ట్ ఎగ్జామ్ని క్రాక్ చేసావు, ఒప్పుకుంటా లైఫ్లో ఒకటి సాధించావు. కానీ ఇంత చదివి పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎంత చదివి ఉండి ఏం లాభం? ఐఏఎస్ ఐపీఎస్ని సివిల్ సర్వెంట్స్ అని అంటారు. సివిల్ సర్వెంట్స్ మీనింగ్ తెలుసా మీకు? పబ్లిక్కి సేవ చేసేవాళ్ళు. మరి వీళ్ళే పబ్లిక్కి తక్కువ చూస్తే ఎక్కడనో సిస్టంలోనే తక్కువ ఉందని అర్థం. అవును, పుస్తకాల నాలెడ్జ్ ఉంది, కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ? ఒక విషయం అందరు గవర్నమెంట్ ఆఫీసర్స్కి చెవులు విప్పి వినాలి. ముందున్నవాడు రైతైనా కూలైనా ఈ దేశంలో ప్రజల్ని మించిన వాడు రాలేడు. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళ నిజమైన అర్హతకి వస్తే ఈ సిస్టమ్ని షేక్ చేయడానికి పెద్ద టైం పట్టదు. ఇంకోటి, నేను ఈ సిస్టమ్కి అగేన్స్ట్ కాదు, ఈ సిస్టంలో ఉన్న చిన్న చిన్న లూప్ హోల్స్కి అగేన్స్ట్. జయవర్ధన్ అంటే నేను కాదు, జయవర్ధన్ అంటే ప్రజలు.